ఒక సామాన్యులకు అగ్ని పరీక్ష రారో అంటే ఉరికినాం. అలా చూస్తే ఏం లేదు, అల్లం లేదు, బెల్లం లేదు, ఏది లేదు, సొరకాయ పులుసు. లోపలనే కథగా అమ్మించుకుర్రు. ఏం చేసుకుర్రో ఎట్లా చేసుకుర్రో ఫోన్లల్లో కథం. ఆఖరికి వస్తారు ప్రతిభ ఉన్నోని ప్రోత్సహించలేదు. రాశికి రానికి రంగానికి పరీక్ష పెట్టి ఇక నవదీపు చల్లకుండా ఓ నవదీపు మత్తులో నా నువ్వు తోపు, ఓ నవదీపు నీ నక్కజిత్తుల రూపు, ఓ నవదీపు నీ సూపంత పోరీల వైపు. సో నువ్వు గంగవ్వ లాగా, పల్లవి ప్రశాంత్ లాగా ముందుకి కామన్ మ్యాన్ గా గెలుస్తామని చెప్పి చాలా మంది హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. బట్ బిందు మాధవి కామెంట్ చేసిన విధానం అన్ఫిట్ ఫర్ బిగ్ బాస్ అని చెప్పేసి అనౌన్స్ చేసేసారు కదా. ఏలాడవాడు కూడా మాట్లాడమంటే మాట్లాడి ఇంకా నీకేం కావాలి. ఇప్పుడు ఆ బిందు మాధవికి సామాన్యుల మీద అసలు ఒక అవగాహన లేదు, ఒక లోక జ్ఞానం లేదు, అసలు ఏ మాత్రం కూడా సామాన్యుల గురించి ఆమెకు పరిజ్ఞానం లేదు. మీ తెలంగాణ సాహిత్యం అర్థం కాక వాళ్ళకి మిమ్మల్ని రిజెక్ట్ చేశారేమో అని. నేను తెలుగు భాష పాట పాడిన. అవును. ఇప్పుడు ఇది ఈమెకు అర్థం కాలేదా? అంటే వాళ్ళకి ఏం కావాలంటారు? ఇప్పుడు నేను పాడిన పాటలో తెలుగు భాష పాట వాళ్ళకు అర్థం కాలేదా? అంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటారు? తాత నువ్వు పనికిరావు, నీకు తెలుగే వస్తుంది, నువ్వు తెలుగు భాష పాట వాడినావు కానీ మాకు నచ్చలేదు, ఇది ఇలాగ అమ్మది అని చెప్పాలి కదా, కారణం చెప్పాలి కదా. నువ్వు ఊరికనే ఇలా బిగ్ బాస్ హౌస్లో ఒదుగుతావో లేదో, దానికి సామాన్యుల కష్టం ఏమరిక, చెమట సుక్క కష్టం దానికి ఏమరిక. అంటే కామనర్స్ పిలిచి అవమానించారంటారా? ఇప్పుడు కామనర్స్ అని మీరు పదం పాడుతుంది, అగ్ని పరీక్షకు రా అని కూతలు పెడుతుంది. ఆడికి వచ్చినాక అసలైన సామాన్యుల వదిలిపెట్టి మీ ఇష్టమే కృష్ణపురం అన్నట్టుగా చేస్తుంది. మీ దృష్టిలో ఈ బిగ్ బాస్ అనే దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? గొప్ప నుంచి పప్పు గాడిచి చూస్తే అలా కామనర్సే కనపడతలేరు. ఇప్పుడు అందుకనే సోషల్ మీడియా చర్చ రచ్చ చర్చ. ఎవరుండాలా కామనర్స్ అనేది అందులో కనపడలేదు. సో నీకు ఈ బిగ్ బాస్ ఇదంతా కూడా నీకు ఏమనిపించింది? ఆ గేమ్ షో అంతా రియాలిటీ అనిపించిందా, లేకపోతే అదంతా ఫేక్ అనిపించిందా? వాళ్ళు అవమానపరిచిర్రు, లేకపోతే ఇంకేదో చేసిర్రు అని ముచ్చట కాదు. నేను ఏమంటున్నానంటే ప్రతిభ ఉన్నోన్ని ప్రోత్సహించలేదు. అంటే వీళ్ళకు సామాన్యుల పట్ల అవగాహన లేదు. మీరు అన్ఫిట్ ఫర్ బిగ్ బాస్ అని చెప్పేసి అనగానే బాధ అనిపించిందా మీకు? డ్రగ్స్ కేసులో ఇరికి పోయినవో నవదీపు, సినిమా అవకాశం లేకున్నా ఇది ఎక్కడి బలుపు, అందరూ నిన్ను చీదారిస్తే అగ్ని పరీక్షకు జడ్జిగా వస్తే ఎట్లా నమ్ముతారు? హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ హిమ. బిగ్ బాస్ అనగానే ప్రతి ఒక్కరికి ఒక కోరిక ఉంటుంది, ఎప్పుడెప్పుడు వెళ్ళాలి, నేను కూడా అందులో పార్టిసిపేట్ చేస్తే బాగుండు, నన్ను నేను ప్రూవ్ చేసుకుంటే బాగుండు అని ప్రతి ఒక్కరికి ఉంటుంది. సో నేను ఒక స్పెషల్ గెస్ట్ని అయితే తీసుకొచ్చేసాను. ఆయన గురించి ప్రత్యేకంగా మనం చెప్పాల్సిన అవసరం లేదు, ఒక రికార్డ్ క్రియేట్ చేస్తున్నారనమాట. సో పర్ డేలో 62 ఇంటర్వ్యూస్, మన ఛానల్కి ఇది 62 ఇంటర్వ్యూ అనమాట. సో చాలా ఫేమస్ పర్సనాలిటీ. అండ్ ఈయన గురించి ప్రత్యేకంగా చెప్పాలి, ఈయన పోలీస్ డిపార్ట్మెంట్లో ప్రత్యేకంగా ఒక స్థానం సంపాదించుకున్నారు. అలాగే ఆయన మాటకారి, పాటకారి, ప్లస్ తెలంగాణలో ఒక ప్రత్యేక ఇమేజ్ అయితే క్రియేట్ చేసుకున్నారు. అలాగే ఈయన గురించి ఇంకో విషయం కూడా చెప్పాలి, ఎక్కువగా సూసైడ్ చేసుకునే వాళ్ళకి ఈయన పాటలతో ఒక ఎమోషనల్ మోటివేషన్ అయితే ఇచ్చారు. సో ఆయన ఎవరో కాదు, ఏఎన్ఎన్ నరసయ్య తాత. నమస్తే తాతయ్య. శనార్థి, ఎలా ఉన్నారు? నాకేమైంది, ఈ పలుపు లెక్క బిర్రుగా ఉన్నా. అవునా? సో మన బిగ్ బాస్ కి గతంలో కామన్ ఉమెన్ గా గంగవ్వ వెళ్ళారు. సో ఆ తర్వాత ఆ రికార్డ్ ని మీరు బ్రేక్ చేస్తారనుకుంటే బ్రేక్ ని అక్కడే వదిలేసి వచ్చేసారు. సో ఏంటి కారణం ఏంటి? ఇక నవదీపు ఇంటి దేవుని ఇచ్చిపెట్టి బొల్లెపల్లి దేవునికి బోరం పెడుతున్నాం, ఇంటి దేవుని ఇచ్చిపెట్టి బొల్లెపల్లి దేవునికి బోరం పెడుతున్నాం అంటే జనాలు ఏదో అనుకుర్రు, మేము కూడా ఏదో అనుకున్నా. ఒక సామాన్యులకు అగ్ని పరీక్ష రారో అంటే ఉరికినాం. ఏముంది ఆడ, సామాన్యునికి అగ్ని పరీక్ష ఊళ్ళోనే అయిపోతుంది. అలా చూస్తే ఏం లేదు, అల్లం లేదు, బెల్లం లేదు, ఏది లేదు, సొరకాయ పులుసు. ఏంది గందరగోళము, సామాన్యులకు అగ్ని పరీక్ష అని వీళ్ళు చేసిన ఉద్దారకం ఏంది? లోపలనే కథగా అమ్మించుకుర్రు. ఏం చేసుకుర్రో ఎట్లా చేసుకుర్రో ఫోన్లల్లో కథం. ఆఖరికి వస్తారు ప్రతిభ ఉన్నోని ప్రోత్సహించలేదు.
అంతే. మట్టిలో మాణిక్యానికి వాళ్ళు గౌరవం లేదు, అక్కడ గుర్తింపు లేదు. ఒక ప్రతిభ ఉన్నోన్ని వాళ్ళు ఆదరణ మాత్రం చూపించలేదు అనిపించింది నాకు. బిగ్ బాస్ 9లో సెలబ్రిటీస్ వర్సెస్ కామనర్స్ స్టార్ట్ అయింది. సో దీంట్లో 2 హౌసెస్ పెట్టి అంటే ఇంతకు ముందు బిగ్ బాస్ కంటే కూడా ఇప్పుడు డిఫరెంట్స్గా ట్రై చేశారు కామనర్స్తో. సో అసలు మీకు బిగ్ బాస్ ఆఫర్ ఎలా వచ్చింది? ఫస్ట్ అంటే మీకు కోరిక ఉండేనా, అంటే బిగ్ బాస్కి నేను కూడా వెళ్ళాలి అట్లా ఏమన్నా ఉండేనా? అయ్యో, కోరిక అంటే ఈ వరుణ్ అని ఓ బచ్చిగాడు ఉండు, ఓకే, నువ్వు బిగ్ బాస్లో పోవాలి తాత, నువ్వు బిగ్ బాస్లో పోవాలి తాత అని కంకణం కట్టుకుండు. సరేరా బచ్చిగా అని నేను పుసుకున్నా ఒక వీడియో చేసిన. ఓకే, పోయినాక అది ఇక ఆయనే అలా నూకిండు. ఇక వాళ్ళు 15 రోజులకు విలువనంపే ఎట్ట సంగతి ఏంది తాత అని. ఇక మరి నువ్వు జర్ర జూమ్ కాల్కి వస్తావు అండ్రి. జర్ర నాకు కొద్దిగా టైం ఇయ్యి, అప్పుడు ఈ షూట్లో ఉన్నా. సరే అని మళ్ళీ 1 గంట తర్వాత ఇక మాట్లాడిరు. అందులో నువ్వు సెలెక్ట్ అయినావు తాత అని నాకు ఏదో మళ్ళీ మెయిల్ పంపించారు. జూమ్గా మళ్ళీ గ్రూప్ డిస్కషన్కి రావాలని పెట్టి అన్నపూర్ణ స్టూడియో ఆడికి పోయినా. అన్న కూడా నువ్వు సెలెక్ట్ అయినావు తాత అని మళ్ళీ ఏదో మెయిల్ పెట్టి ఇక అగ్ని పరీక్ష దాకా పోయినా. ఏముందిగా అగ్ని పరీక్ష పోతే కాకుల కొట్టి గదలకు వేసేట్టు ఏమన్నా అనుసంధానం ఉందా ఆ పరీక్ష? రాశికి రానికి పరీక్ష పెట్టి ఇక నవదీపు చల్లకుండా ఓ నవదీపు మత్తులో నా నువ్వు తోపు, ఓ నవదీపు నీ నక్క జిత్తుల రూపు, ఓ నవదీపు తెలుగు మీద ఓరసూపు, ఓ నవదీపు నీ సూపంత పోరీల వైపు. ఓకే తాత, మరి ఈ బిగ్ బాస్ హౌస్ లోకి నువ్వు నార్మల్ గా అగ్ని పరీక్షకు వెళ్ళావు కదా, ఎన్ని రోజులు ఉన్నావు నువ్వు? 2 రోజులు ఉన్నా. 2 రోజులు ఉన్నావు. 2 రోజులు అంటే వాళ్ళు ఆడిషన్స్ చేసేటప్పుడు 2 రోజులు ఉన్నా. అంటే నిన్ను స్టేజ్ మీదే నువ్వు ఆ రాడ్ పట్టుకుని చిన్నపిల్లోళ్ళ ఊగుతా ఉన్నావు, చూసాం మేము ఆ ప్రోమోలు. సో నువ్వు గంగవ్వ లాగా, పల్లవి ప్రశాంత్ లాగా ముందుకి కామన్ మ్యాన్ గా గెలుస్తామని చెప్పి చాలా మంది హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. బట్ బిందు మాధవి లైక్ కామెంట్ చేసిన విధానం అన్ఫిట్ ఫర్ బిగ్ బాస్ అని చెప్పేసి అనౌన్స్ చేసేసారు కదా. సో అట్లా ఎలా అనిపించింది మీకు? అంటే ఒక్క దాంతో ఎలా రిజెక్ట్ చేశారు మిమ్మల్ని? ఇప్పుడు ఆ బిందు మాధవికి సామాన్యుల మీద అసలు ఒక అవగాహన లేదు, ఒక లోక జ్ఞానం లేదు, అసలు ఏ మాత్రం కూడా సామాన్యుల గురించి ఆమెకు పరిజ్ఞానం లేదు. ఇప్పుడు నువ్వు పోయి ఆ రూపు పట్టుకొని వేలాడు ఉయ్యాలు ఊగంటే ఊగినా, అందుకున్నా, ఎగిరినా, అంతేనా కాదా? మరి తాత నువ్వు బిగ్ బాస్ హౌస్లో ఒదుగుతావో లేదో తాత, నాకు డౌట్ ఫుల్గా ఉంది అని నువ్వు ఎట్లా అంటావు? నాకు నువ్వు ఏం అవకాశం ఇచ్చినావు? నువ్వు ఎగిరి అందుకొని ఏలాడబడడం అంటే ఏలాడబట్టి, ఏలాడబడకుండా మాట్లాడమంటే మాట్లాడి, ఇంకా నీకేం కావాలి? నువ్వు ఏడ నాకు అవకాశం ఇచ్చినావు? కథం వల్లనేమో కుర్చీ అడుగుతుంది, దునపోదు కాక నాగరికి పోకపోతే ఇక కూర్చురా, అది మళ్ళీ ఇది కూర్చురా, అది కోనరా వాయరా అన్నట్టుగా నువ్వు నన్ను ఏడ కూర్చో అడిగిరు? మీరు ఏం అడిగిర్రు? ఇప్పుడు నర్సయ్య తాత ఇంకా నీలో ఇంకేముంది, ఇంకెన్ని కళలు ఉన్నాయి, నీ కళలు మొత్తం బయట పెట్టి తాత అంటే నా కళలని బయట పెట్టు. రసరాగ రంజిత ఓ రమణి ముదు మధుర భావ తరంగిని రావే నా కవిత నవనీత వృత, నీ అదరముపై చిరునవ్వులు చిలికి నా కనులలో వలపు కలిమిని నిలిపి నా కవిత హృదయన ఊహల ఊర్వశివై కవన సరసుల కర్వ కన్యవై కవ్వించి మురిపించే మురిపేము నీవే, కవన కథానాన మధుర డోలికల మై మరిపించే శృంగార మంజీర రసలీల హేళ, ఆహా వెన్నెల జాబిలువై వేకువ సంధ్యవై జగత్తునంత ఉషస్సు నింపే తమస్సు ననసగా రావే రసరాగ రంజిత ఓ రమణి ముదు మధుర భావ తరంగిని. సూపర్ సూపర్ సూపర్. నాకు ఇంకో డౌట్ ఏంటంటే, యాక్చువల్గా వాళ్ళకి మీ తెలంగాణ సాహిత్యం అర్థం కాక, కూర్చున్న జడ్జిలకి మీ తెలంగాణ సాహిత్యం అర్థం కాక వాళ్ళకి మిమ్మల్ని రిజెక్ట్ చేశారేమో అని ఏమన్నా ఎక్కడైనా అనిపించిందా మీకు? ఇప్పుడు నేను తెలుగు భాష పాట పాడిన. అవును. మన తెలుగు మల్లె పువ్వులా పరిమళించేరా, ఈ తెలుగును శ్వాసిస్తూ మనసు పులకరించేరా, మన తెలుగు మన తెలుగు మన తెలుగు, ఈ తెలుగులోనే ఉన్నది మన వెలుగు మన వెలుగు, తెలుగు సొగసు సుకుమారం, తెలుగు మనసు మమకారం, తెలుగు పదము నయగారం, తెలుగు ధనము మనోహరం,
మన తెలుగు విరబూసిన సిరిమల్లెల తోటరా, వసంతంలో తీయనైన కోయిలమ్మ పాటరా. పరాయి భాష కిరాయి లాంటిది, తెలుగు భాష తేనె లాంటిది, అమ్మ భాష ఉమ్మ నీరు లాంటిది, మాతృభాష మంచు కొండ లాంటిది. మన తెలుగు మాటల మూట విప్పితే తీయదనమురా, ఈ తెలుగు భాష గొప్పతనము తెలుసుకోరా. ఇప్పుడు ఇది ఈమెకు అర్థం కాలేదా? అర్థమైంది. తెలుగు భాష గొప్పదనం గురించే కదా సాహిత్యం. మంచిగా అనిపించిందా? సూపర్. పానం తవన పడదా? చాలా నిమితం అయిందా? చాలా సూపర్ గా ఉంది. అంటే ఇప్పుడు నీ మనసు ఇంకొక ఆడికి పోకుండా తాత మీకే గుంజుతుందా? పాట అంతే కదా, పాట బాగుందని. బాగుంది. ఇక మరి వాళ్ళకి ఎందుకు గుంజకపోయానో నాకు అర్థం కాలేదు. అంటే వాళ్ళకి ఏం కావాలంటారు? ఇప్పుడు నేను పాడిన పాటలో తెలుగు భాష పాట వాళ్ళకు అర్థం కాలేదా? ఇలా ప్రపంచ దేశాలలో ఉన్న తెలుగు వాళ్ళందరూ నీ పాట అద్భుతం తాతో, రామ చక్కదనంగా రాసి పాడినవు తాతో అని అందరు మెచ్చుకుంటారు, ఫోన్లు చేస్తున్నారు ఇప్పటికీ. అవును. నీయాసోటి మనవరాలు వచ్చి ఇంటర్వ్యూలు చేస్తే, మనవరాలు వచ్చి ఇంటర్వ్యూలు చేస్తే అవి ఇలా మోతం అవుతున్నాయి సోషల్ మీడియా. అవును. అంతేనా కదా? అవును. నేనేమన్నా ఎగ్జాక్ట్లీ నిజం తాత. మరి వీళ్ళకి ఎందుకు నచ్చకపోయే తెలుగు భాష పాట? అంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటారు మీ దృష్టిలో? ఇప్పుడు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేది ఏం చేసుకుంటారో ఏం కథ. నీకు మాకు ఈ పాట లైక్ ఇంగ్లీష్ కావాలేమో, లాంగ్వేజ్ ఇంగ్లీష్ ఉండి మోడర్న్ గా ఉండి కొంచెం అట్లా ఉంటే తీసుకుంటారేమో. ఇప్పుడు ఆ మాట చెప్పాలి కదా నాకు, తాత నువ్వు పనికిరావు, నీకు తెలియ వస్తుంది, నువ్వు తెలుగు భాష పాట వాడినావు కానీ మాకు నచ్చలేదు, విన్నావా, నువ్వు రైతు పాట వాడినావు మాకు నచ్చలేదు, ఇది ఇళ్ళకి అమ్మది అని చెప్పాలి కదా, కారణం చెప్పాలి కదా. నువ్వు ఊరికనే ఇలా బిగ్ బాస్ హౌస్లో ఒదుగుతావో లేదో డౌట్ఫుల్గా ఉంది, నువ్వు మీటుగా అన్నట్టు తాత మీటాట మరి ఏందో మీటు. ఓకే ఓకే. నువ్వు మీటుగా అన్నట్టు తాత అని ఆయన అభిజిత్ కోయాగా, ఏది ఖండాలు దాటి సముద్రాలు దాటి గాలి మోటార్లు తిరిగే కోయాగా, దానికి సామాన్యుల కష్టం ఏమెరక, చెమట సుక్క కష్టం దానికి ఏమెరక, ఎవరికి అభిజిత్ కోయాగా. అవును. అంటే కామనర్స్ ని పిలిచి అవమానించారంటారా మీ దృష్టిలో, మీ ఒపీనియన్ ప్రకారం? ఏముంది మరి, ఇప్పుడు కామనర్స్ అని మీరు పదం పాడుతుంది, డప్పు కొడుతుంది, రారా జీడికంటి రామవారు పలారములో అని ఊర్ల పని కూతురేస్తారు చూడు, అవ గట్ల వేసిరి. అగ్ని పరీక్షకు రారా అని కూతురు పెడుతుంది. ఆడికి వచ్చినాక అసలైన సామాన్యుల వదిలిపెట్టి మీ ఇష్టమే కృష్ణపురం అన్నట్టుగా చేస్తుంది. ఏమన్నా అన్న సందా ఉందా మీరు చేసిన వ్యవహారం? ఇవాళ సోషల్ మీడియా కోడై కాదు కోడి పుంజాయి కూస్తుంది, వీళ్ళకి మొత్తం కిందంగా మీదంగా మొత్తం సురుకులు పెడుతుంది సోషల్ మీడియా పెడతా కదా. జనం అంటున్నా అంటలేరా, అరే సామాన్యుల విలువనంపి సామాన్యులకు అగ్ని పరీక్ష అని ఇలా సకదనం చూడరు ఎంత ముద్దుకుందో ఓహో అని పెడుతుంది. ఇప్పుడు పల్లవి ప్రశాంత్ కామన్ మ్యాన్ గా వచ్చాడు, అసలు యాక్చువల్ గా అతను టాప్ 5 లో ఉంటాడని కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే. లాస్ట్ ఫైనల్ గా విన్నర్ అని అనౌన్స్ చేశారు. అప్పుడే ఒకరికి నమ్మకం వచ్చింది, లైక్ కామనర్స్ కూడా విన్ అవ్వచ్చు అని చెప్పి అనుకున్నారు. సో మీ ప్రకారం ఇప్పుడు సెలబ్రిటీస్ వర్సెస్ కామనర్స్ జరుగుతుంది కాబట్టి, అంటే లైక్ మీ దృష్టిలో ఈ బిగ్ బాస్ అనే దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఏడ ఊరు పిల్ల అలా కామనర్స్, ఇప్పుడు పవన్ పడాలా ఉన్నాడు, ఒప్పలించి పప్పు గాడిచి చూస్తే అలా కామనర్సే కనపడతలేరు. ఇప్పుడు అందుకనే సోషల్ మీడియా చర్చ రచ్చ చర్చ. ఇప్పుడు వీటి మొత్తం ఇప్పుడు బొంగరం లేక తిరుగుతుంది మొత్తం సోషల్ మీడియాలో 10 ఫోన్ల. ఏ కామనర్స్ అన్నారు, మీకు తెలుసా కామనర్స్? మామూలుగా మీకు ఎవరైనా ఐడెంటిఫై చేయగలరా అందులో కామనర్స్? లేరా అలా కామనర్స్ లేదు, ఉన్నారు కదా, కల్కి ఉంది, తర్వాత ఇప్పుడు వాళ్ళకి పోయిన వాళ్ళు ఎవరు ఉన్నారు? ఇప్పుడు ఆరుగురు ఎవరుండాలి అలా కామనర్స్? పవన్ పడాలా, సమ్ కళ్యాణ్ ఉన్నాడు, ఓ పిల్లగాడు ఆర్మీ కోలు చేస్తున్నాడు, ఇంకో పిల్ల ఆమె ఎవరో ఆమె గిట్నే ఇన్స్టాగ్రామ్లు ఫేస్బుక్లు అవి పెట్టుకొని ఆమె ఆట ఆడుతుంది. ఇంకో పిల్ల ఇక లోటల రాళ్ళేసి గలగల 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 ఆడించినట్టుగా ఆ పిల్ల దమ్ము శ్రీజ. ఇక కామనర్స్ అనేది అందులో కనపడలేదు. కామనర్స్ అనే అంటే యాక్చువల్లీ తాత నువ్వు చెప్పు, నువ్వు వెళ్ళావు కదా షోకి, అక్కడ వరకు వెళ్ళావు కదా, సో నీకు ఈ బిగ్ బాస్ ఇదంతా కూడా నీకు ఏమనిపించింది? ఆ గేమ్ షో అంతా రియాలిటీ అనిపించిందా, లేకపోతే అదంతా ఫేక్ అనిపించిందా? అంటే వాళ్ళలో వాళ్ళే స్క్రిప్టెడ్ అనుకుంటున్నావా?
ఇప్పుడు ఇది కథ ఏంది? దీని కారకాన ఏంది? అసలు ఏమి నడుస్తుంది? సామాన్యులకు అగ్ని పరీక్ష అని ఏ రకంగా దీన్ని నడిపిస్తుర్రు అనేది ఇప్పుడు జనమే కింద కామెంట్లలో పెడుతుర్రు. అవును. ఇక మనం ఇంకా దీనికి ఇంకా మన నోట్లకెళ్ళి చెప్పవలసిన అవసరం ఏముంది? హ్మ్. సామాన్యులకు న్యాయం జరగలేదని పెడుతుర్రు. హ్మ్. ఇవాళ 90% జనాలు ఇప్పుడు రీసెంట్ గా మనం సిద్దిపేట మోడల్ ని తీసుకోవచ్చు. పిలిచారు, అవమానించారు అని చెప్పి తను కూడా చాలా న్యూస్ వైరల్ అయింది. సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు మరి దీన్ని? అంటే తీవ్రంగా ఖండిస్తారా? ఇప్పుడు ఒక్కటి వాళ్ళు అవమానపరిచిర్రు, లేకపోతే ఇంకేదో చేసిర్రు అనే ముచ్చట కాదు. నేను ఏమంటున్నానంటే హ్మ్. ప్రతిభ ఉన్నోడిని ప్రోత్సహించలేదు. మీ ఒపీనియన్. ఇప్పుడు దమ్మున్నోడు, సత్తా ఉన్నోడు, కంటెంట్ ఇయ్యగలిగేతోడు అట్లాంటి వాళ్ళని వాళ్ళు ఏం ప్రోత్సహించలేదు. అంటే వీళ్ళకు సామాన్యుల పట్ల అవగాహన లేదు అనిపించింది. కామనర్స్ ఏదైతే ఎంపిక విషయం ఉందో అందులో వీళ్ళకు సామాన్యుల పట్ల అవగాహన లేదు వీళ్ళకు అని అనిపించింది. మిమ్మల్ని చూస్తుంటే నాకైతే ఒక తీన్మార్ మల్లన్న, గద్దర్ గారు, సో ఆ వేషధారణ కావచ్చు, మీ మాట తీరు, మీ పాటలు చాలా మందికి ఇన్స్పిరేషన్ కలిగిస్తాయి. మా వ్యూయర్స్ కోసం ఒక పాట. ఇప్పుడు పోరగాళ్ళు చదువుతురు. ఎట్లుంటుందంటే పోరగాళ్ళ కథ ఫెయిల్ అయితే పుసుక్కున్న పరీక్షలల్లో మార్కులు తక్కువ వచ్చి ఫెయిల్ అయితే మా దోస్తులు ఏమనుకుంటారు, అవును. మాయమామ ఏమంటారు, వామ్మో ఎట్ట చేయాలనేది ఆ పోరగాళ్ళలో భయం మొదలవుతుంది. వాళ్ళకు మనోధైర్యాన్ని కలిగిస్తేందుకు ఒక పాట రాసిన. ఎవడురా ఓ విద్యార్థి పుట్టగానే పునీతుడు అయినోడు ఎవడు, ఎవడురా ఓ విద్యార్థి ఓట మెరుగని మనిషి ఎన్నడు మహనీయుడే కాలేడు, మునులు ఋషులు యోగులు జ్ఞానులు జీవితంతో పోరాడిన వాళ్ళే, ఎందుకురా కాసింత చింతకే ఇంతలో అంతగా చితికిపోతావు, నీ మనసులో మలినము కడిగేస్తే నీ తనువులో పిరికిని వదిలేస్తే ఎదురొడ్డి నువ్వు అడుగేస్తే ఎదురవ్వునురా నీకు శుభమస్తే, విజయము నీదేరా నమస్తే విజయము నీదేరా, ఎవడురా ఓ విద్యార్థి పుట్టగానే పునీతుడు అయినోడు ఎవడు, ర్యాంకులు మార్కులు కావుర ముఖ్యం నిప్పు రవ్వల జ్వనించు నిత్యం, నిరాశ నిస్పృహ చేరనీయకు నీ చెంతకురా, వీర హనుమాను తీరుగా నీలో శక్తి దాగుందిరా, ఓటమి ఒత్తిడి కాదురా అది విధి నేర్పే గుణపాఠమురా, సాధించే సంకల్పముంటేరా నీ ఆత్మవిశ్వాసం ఆయుధమురా. సూపర్ తాత, సూపర్ సూపర్ సూపర్. ఇప్పుడు మీకు ఇప్పుడు ప్రజెంట్ అయితే జడ్జిలుగా మనకి బిందు మాధవి, నవదీప్ అండ్ అభిజిత్ అక్కడ వ్యవహరిస్తున్నారు కదా. సో మీకు ఏమనిపించింది అంటే ఎవరి వల్ల మీరు బయటకు వచ్చేసారనిపిస్తుంది? మీకు ఎక్కువగా కార్నర్ ఎవరు చేశారనిపిస్తుంది మీకు? అక్కడ నవదీప్ అంటే బాగా ఎందుకు బాధ అనిపించిందా అట్లా అనగానే అందరి ముందు, లైక్ మీరు అన్ఫిట్ ఫర్ బిగ్ బాస్ అని చెప్పేసి అనగానే బాధ అనిపించిందా మీకు? నాకు ఏం బాధ అనిపించలే కానీ ఆయన మీద పాట పాడాలనిపించింది. అప్పుడే పాడేయాల్సింది. డ్రగ్స్ కేసులో ఇరికి పోయినవో నవదీప్, సినిమా అవకాశం లేకున్నా ఇది ఎక్కడి బలుపు, అందరూ నిన్ను చీదారిస్తే అగ్ని పరీక్షకు జడ్జిగా వస్తే ఎట్లా నమ్ముతారు, ఊరొల్లు అంటూ చులకనగా చూసి సారీ అని తప్పుకుంటే ఒప్పుకోరు జనము. పాట పాడాలనిపించింది ఆయన మీద, కానీ మనకు అవసరం లేదు. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం లెక్క. అరే మరి బిందు మాధవి కదా మిమ్మల్ని కార్నర్ చేసింది, అంటే అన్ఫిట్ ఫర్ బిగ్ బాస్ అని చెప్పి అక్కడ మీరు రాడ్ పట్టుకుని వేలాడుతున్నప్పుడు అక్కడ అంది ఫస్ట్ బిందు మాధవి కదా. ఈయన కూడా ఫస్ట్ ఈయనే ఫస్ట్ రెడ్ ఇచ్చిన మొగోడు. జడ్జిమెంట్ మీకు అసలు న్యాయంగా అనిపించిందా? ఏముంది అలా, ఏం న్యాయం ఉంది చెప్పు. ఇప్పుడు నా మాట మీకు నచ్చలేదా, నా పాట మీకు నచ్చలేదా,
మీరు టాస్క్ ఆడిస్తే దానికి ఎగిరి అందుకొని ఉయ్యాల ఊగింది మీకు ఎన్ని నచ్చలేదా టాస్క్లు ఆడారు తాత మీరు? గదే పెట్టిరు గది అదొకటే చేయమన్నారు అదొక్కటే ఆడారు. ఉమ్, ఇంకా మీరు ఏం చేయమంటారు చెప్పుర్రి ఉమ్, గిది గిది చేయాలన్నా గిది గిట్ట గది గట్ట అంటే మీరు ఆ అవకాశం ఇవ్వకపోయి ఉమ్, ఇక చదువుకో తాత అండి ఉమ్, శనార్థి అన్న పక్క చదివిన ఉమ్. నీకు వాళ్ళని బజలాలే బంగపాలే ఇది అనలే అదనలే ఏది ఒక మాట అనుకుంటా కథ బయటకు వచ్చింది కానీ సామాన్యుల విషయంలో ఇది అన్యాయం జరుగుతుంది. బిగ్ బాస్ విషయంలో సెలబ్రిటీస్కే పట్టం కడుతున్నారు. సామాన్యుల విషయంలో ఇప్పుడు మనకి సిద్దిపేట మోడల్ విషయంలో కావచ్చు, మీ విషయంలో కావచ్చు, అన్యాయమే జరిగిందని చెప్పుకోవాలి. సో మీరేం చెప్తారు? అసలు ఇది ఫేక్ అంటారా? దీనివల్ల యూజ్ ఏమన్నా ఉందంటారా ఈ బిగ్ బాస్ షో వల్ల? స్వార్థము కోసము నిత్యము నీతిని నిందిస్తూ ఉంటావురా మోసమని తెలిసిన రోయక న్యాయాన్ని బంధిస్తూ ఉంటావురా కనబడని కుట్రలకు ధర్మాన్ని నిలువున బలి ఇస్తూ ఉంటావురా మనసుకి ముసుగేసే మాయ మాటల గుణము తోటి వాడితో నీకు ఎందుకు రైరనము అంటే ఇప్పుడు సమాజంలో కొంత ఇటువంటి కథ నడుస్తుంది అమాయకులు అగిపిస్తే ఆగం పట్టించుడు డబ్బున్నోడు పేదోళ్ళ గబ్బు చేరనీయకపోవడు నోరున్నోడు పేదోళ్ళ మారు అడగనీయకపోవడు అంతేనా అవును. ఇట్లాంటి కథలు నడుస్తున్నాయి ఇప్పుడు అందులో కొట్లాటలు పంచాయతీలు అందులో నీతి గల్లోడేవాడు క్యారెక్టర్ గల్లోడేవాడు నిజంగా నిజ స్వరూపం ఏంది అంటే దీనివల్ల యూజ్ ఉందంటారా సమాజానికి ఈ షో వల్ల? అసలు మీ దృష్టిలో ఏంటి అసలు ఇది? జన దీనివల్ల ఏంటి ఇప్పుడు ప్రజలకి ఏం చెప్దామని? తక్ష మీడియా ప్రేక్షకులు సోషల్ మీడియా కోల్యాగలు సమాధానం కింద కామెంట్ పెట్టుడి మా మనవరాలు హిమ అడిగినందుకు అసలు దీనివల్ల ఏమన్నా సమాజానికి అకెరకొచ్చే వ్యవహారం ఉందా లేదా అవును. నర్సయ్య తాత కోరుకుంటుండు జర్రా మా హిమ హిమ గుండెలకి వెళ్ళి ఈ ప్రశ్న ఉట్టుకొచ్చింది కింద కామెంట్ పెట్టుడు మీరు అగో మనవరాల కంపల్సరిగా కామెంట్ పెట్టండి. కామెంట్ బాక్స్ జనాలకు మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ పెట్టండి. అసలు బిగ్ బాస్ వల్ల నాకు తెలిసినంత వరకు ఈ కొట్టుకోవడాలు అంటే ఇప్పుడు బిగ్ బాస్ స్టార్ట్ అయిపోయిన తర్వాత సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఎవ్రీవేర్ ఎటు చూసినా ఇప్పుడు సమాజంలో ఏం జరుగుతుందో అవన్నీ పక్కన పెట్టేసి వీళ్ళిద్దరి మధ్య గొడవ జరుగుతుంది, వీళ్ళిద్దరి మధ్య ఓ మై గాడ్ ఇంకా 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 ఎక్స్పెక్టేషన్ అన్నమాట. సో అట్లా వైరల్ ఫీవర్ లాగా బిగ్ బాస్ ఫీవర్ అది ఎండ్ అయిపోయే వరకు ఇదే టాపిక్ నడుస్తూ ఉంటుంది. సో దీనివల్ల యూజ్ ఎంత వరకు ఉంది? ఇప్పుడు నేను నర్సయ్య తాత కాడికి హిమ వచ్చింది. ఇప్పుడు హిమాని హాహా చిత్రరేఖకు నీ కంచెలో కులుగులొలికి నా కలికివా శిల్ప భావన ఉలిమొన నాట్యాల సిగ్గులొలికిన ముగ్ధ మోహినివా మధురిమ భావాల మై మరచి పాడిన ప్రణయరాశివా ప్రభాత గీతివా ఆహా ఏమందం హిమా నీది అంటే బాగుందా లేకపోతే హిమా అబ్బా వమ్మ ఎంత శుతిమెత్తని సుకుమారం ఒళ్ళు ఈ ఒళ్ళుని ముట్టుకుంటే నా ఒళ్ళు పులకరిస్తుంది జిల్లు అంటుంది ఓ అంటే ఇట్లాంటి చేతలు చేస్తే జనాలు ఎక్కువ చూస్తారా? ఇప్పుడు నీ చెయ్యి పట్టుకుంటే షేకాండి ఇస్తే నీ చెయ్యి నా చెయ్యి నాకగానే ఒళ్ళు జల్లు అని అని ఇట్లాంటి మాటలు చెప్తే జనాలు చూస్తారా? అబ్బా ఇమా మంచి పిల్ల మంచి గుణవంతురాలు మంచి బుద్ధివంతురాలు చక్కగా బయటకు పోతుంది చదువుకుంది అయ్యమ్మ మాట కాదనకుండా ఇవాళ ఒక పని చేసుకుంటా నాయనా పాటు అని 10 రూపాయలు ఇంట్లో ఇస్తుంది అంటే చూస్తారా? చూడదుగా. ఇప్పుడు ఇట్లా చేతితో చేయగలిపి అది ఇది అంటే చూస్తారా? చూడరా? అంటే మీ ఉద్దేశం ఏంటి? బాగా మసాలా ఉంటే స్పైసీనెస్ ఉంటే యూట్యూబ్ లో మనకి టీఆర్పీ రేటింగ్స్ పెరుగుతాయి, షో కూడా ఒక హైప్ లో వెళ్తుందని. ఈ పిల్లకు నేను చెప్పాలనా? అంతే కదా. అందుకని ఆమె నోటనే చెప్పించాను నేను నా నోట చెప్పిదా చూసింది ఒక చిన్న హింట్ ఇచ్చేసారు. సో అలా అలుగుపోయామన్నమాట. సో మీకు తాత నేను అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు మీకు వైల్డ్ కార్డ్ ఎంట్రీ మళ్ళీ బిగ్ బాస్ కనుక మీకు ఇస్తే వెళ్తారా? ఇగో మొన్నటిదాకా ఉండే కానీ నాకు ఇవాళ ఎంతోమంది నీలాంటి మనవాళ్ళు డిజిటల్ మీడియా వాళ్ళు వచ్చి తాతకు అన్యాయం జరిగే తాత ప్రతిభను గుర్తించరా ఇది తాత టాలెంట్ను వాళ్ళు కనిపెట్టరా ఇది పసిగట్టరా ఇది తాత దమ్మేంది నర్సయ్య తాత సత్తా ఏందో వాళ్ళు గుర్తెరగరా ఇది ఏంది ఇది అనే కాడికి ఇవాళ ఎంతోమంది వచ్చి నాకు అండదండగా ఎగ్జాక్ట్లీ ఇవాళ నాకు మీలాంటి వాళ్ళ ఆదరణ అది చూసిన ప్రేక్షకులు అరే
తాతలో ఇంత ఉంది, ఎందుకు వాళ్ళు ఇది చేసిరు అనేది అంటుర్రు. అవును. అందుకనే నాకు అంటే వాళ్ళు అక్కడ నన్ను రిజెక్ట్ చేసిన అగ్ని పరీక్షలో ప్రజల ఇయ్యాల గుండెల్లో ఎప్పటికీ ఆ మీరు ఉంటారు. అది ఫస్ట్ ప్రేమ ఆఫ్ ఆల్ అభిమానం అనేది అభిమానం, ఆప్యాయతలో మీరు అందరి ఫ్యాన్స్ ని. మీకు ఇంకో విషయం తెలుసా, మీరు అక్కడ రిజెక్ట్ అయినా మీకు ఈ వీడియోల వల్ల మీరు అక్కడ నుంచి బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత ఒక ఫేమ్ వచ్చేసింది. నర్సయ్య తాత అంటే ఒక బ్రాండ్. ఎక్కడి పిల్ల నేను ఇప్పుడు బయటికి వెళ్తే షూట్కు పుసుక్కున రోడ్డు మీదకి వెళ్తే తాత తాత ఓ నర్సే తాత ఓ అని ఇట్లా కూతలు పెడుతుర్రు. ఇక దేవుడా అంటే ఓ అక్కడ కారు ఆపి కూడా వాళ్ళకి సెల్ఫీల ఫోటో వాళ్ళు ఇస్తున్నా. అగో అంత కథ నడుస్తుంది సో ఇప్పుడు. ఇప్పుడు మీకు అర్థమైంది కదా, అక్కడ ఆగిపోయినా మీ ప్రయాణం ఇంకా ముందుకి జరగాలని కోరుకుంటున్నాం మా టచ్ మీడియా తరపున. మ్మ్. సంతోషం. థ్యాంక్ యూ సో మచ్ తాత, మీ వాల్యుబుల్ టైం మాకు కేటాయించి మంచి మంచి పాటలతో మమ్మల్ని మైమరిపించారు. థ్యాంక్ యూ సో మచ్. శనార్థి శనార్థి శనార్థి. ఇక మరి ఇంత దూరం వచ్చి తాతతోటి రామసాకర్యం ముచ్చట పెట్టినందుకు నీకు, మీ తక్ష మీడియా ప్రేక్షకులకు, యాజమాన్యానికి